శ్రీ మాత్రే నమః. గొలగమూడి వెంకయ్య స్వామి వారు ఎప్పుడొచ్చారు, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఏం చేసేవారు అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. స్వామివారు ఏలుముద్రలు, అరచేతి ముద్రలు, శ్రీరామ అని ఒక పైనుంచి మోకాళ్ళ వరకు ఉన్న ఒక అంగీలో ఉండి కొన్ని రోజులు అలాగా వేసేవారు. ఆ తర్వాత అగ్నిగుండానికి వచ్చేసారు. ఇంకా ఆ ఏలుముద్రలని తగ్గించేశారు. భక్తులు ఎన్నో బండిల్స్ పేపర్స్, ఇంకు బాటిల్స్ తీసుకొచ్చేవారు, అన్నీ వేసేవారు. వచ్చిన భక్తులందరికీ వాటిని బహుమతిగా స్వామివారు తన ఆశీస్సుగా ఇచ్చేవారు. ఆ తర్వాత అవి వదిలేసేసి ఇక అగ్నిగుండం స్టార్ట్ చేశారు. అగ్నిగుండం రోజుకి రెండు బండ్లు అయిపోయేవి. ఆ విధంగా రాత్రి పగలు తేడా లేకుండా, ఎండ లేదు వర్షం లేదు, ఎప్పుడు ఇక అక్కడే కూర్చొని అగ్నిగుండం వేసుకుంటూనే ఉండారు. అప్పుడే స్వామివారు కౌపీనం ధరించేసి అప్పుడే మొదలుపెట్టారు. కౌపీనం అంటే చిన్న వస్త్రం, ఒక గోచి లాంటిది. అప్పుడు స్వామివారు మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఇక గొలగమూడి వచ్చారంట. అప్పుడు అక్కడ గొలగమూడిలో 8 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. గొలగమూడి రాగానే ఒక స్థలంలో స్వామివారు మళ్ళా అగ్నిగుండం స్టార్ట్ చేశారు. 5-6 బండ్ల వరకు ఆ విధంగా 8 సంవత్సరాలు అక్కడ ఒకటే స్థలంలో 5-6 బండ్లు రోజు అగ్నిగుండం వెలుగుతూనే ఉండేది. ఆ అగ్నిగుండానికి రమణయ్య అనే భక్తుడు నిరంతరం కట్టెలు ఏర్పాటు చేసేవాడు. ఒక్కొక్కసారి స్వామివారు కూడా అడవికి వెళ్ళేవారు అతనితో పాటు. ఒక్కొక్కసారి వెళ్ళి ఈ చెట్టు చూపించు, ఈ చెట్టు తీసుకురా, ఆ చెట్టు తీసుకెళ్దామని చెప్పేవారు, సలహా ఇచ్చేవారు. కానీ ఒక్కొక్కసారి అయితే స్వామివారు ఏదో ఒక చెట్టు చాటుకి వెళ్ళిపోయేసి ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఈ విధంగా 8 సంవత్సరాలు రోజు 5-6 బండ్లు చెట్లు నరకడం వల్ల అక్కడ కొన్ని కిలోమీటర్ల దూరం అంతా అడవి శుభ్రమైపోయింది. అప్పుడు స్వామివారు అన్నారు రమణయ్యతోటి, రమణయ్య ఇదంతా పంట భూమి అవుతుంది, ఇటువైపు అంతా ఊరవుతుంది అని చెప్పేవారంట. ఎప్పుడు కూడా స్వామివారు చెప్పింది ఒక్క మాట కూడా తూచా తప్పకుండా అన్నీ జరిగినాయి అక్కడ మొత్తం. అక్కడే కాదు, ఎవరు వచ్చినా ఎవరికి ఏం చేసినా కూడా స్వామివారు ఇక్కడ ఉన్నా కూడా కొన్నిసార్లు ఎటు వెళ్ళాలనిపిస్తే అటు ఎప్పుడు నడుస్తూనే ఉండేవారు. ఎప్పుడూ సంచారజీవే స్వామివారు. ఎన్ని ఊర్లు తిరుగుతూ ఉండేవారు కదా. అప్పుడే స్వామివారికి ఇక కాళ్ళకి సమస్య వచ్చింది. కాళ్ళన్నీ కొంచెం బాగా ఇబ్బంది పెట్టడం, నడవడానికి వీలు లేకుండా పోయింది. భక్తులందరూ కూడా మందులు వేసుకోమని చెప్పేసి బతిమలాడేవారు. ఎప్పుడు ఎవరి మాట ఆలకించలేదు. నేను అసలు వేసుకోనని చెప్పేసి మంకు పట్టారు స్వామివారు. అప్పుడు అన్నారంట, నేను కర్మను అనుభవిస్తున్నాను, నేను ఆ మందులు వాడుకోనని చెప్పేసి ఖరాఖండిగా చెప్పారు. కానీ కొన్ని రోజుల తర్వాత స్వామివారు కాళ్ళు నొప్పుల వల్ల అసలు కదలలేకపోయి అలాగా కూర్చోగా కొన్ని రోజుల తర్వాత రోసిరెడ్డి అనే అతన్ని పిలిచి నేను తాటాకు మీద కూర్చుంటాను, నన్ను అలాగా లాక్కొని కొంత దూరం తీసుకెళ్ళని అన్నారంట. అతను ఆ విధంగా తీసుకెళ్తే అది తాటాకు మీద ముళ్ళు ఉంటాయి కదా, గుచ్చుకుంటాయి అని చెప్పి వెంటనే భక్తులు మర్నాటికల్లా 6 అంగుళాలు పెట్టి చిన్న హైట్ చక్రాల బండిని ఒకటి ఏర్పాటు చేశారంట స్వామివారికి. దానిపై కూర్చొని స్వామివారు దానిపైన కూర్చొని కూడా అన్ని చోట్లకి ఏదో ఒక ఊరు పేరు, స్థలం పేరు, ఏదో ఒక ఏరియా పేరు చెప్పేవారు. భక్తులు దాంతోనే తీసుకెళ్లేవారు. కొన్నిసార్లు చక్రాల బండి కూడా వీలు పడదు కదా, అప్పుడు డోలీ కూడా ఏర్పాటు చేశారు భక్తులు. ఆ డోలీని కూడా చాలామంది భక్తులు ఇష్టంగా స్వామివారి సేవ చేసేవారు, మోసుకెళ్ళేవారు. స్వామివారు ఆ డోలీలో కూర్చొని ఇటు అని చెప్పేవారు, అటు అని చెప్పారు. అప్పుడు సుమారు 2 సంవత్సరాల పాటు పొదలకూరు, నెల్లూరు, కంచి, తిరుపతి ఆ చుట్టుపక్కల ఉన్న 20 ఊళ్ళు సుమారుగా రోజు తిరిగేవారంట. ఈరోజు ఆ రోజు అని లేదు, ఏ రోజు ఎక్కడ స్వామివారి పేరు చెప్తే అక్కడికి తీసుకెళ్తారు. ఆ విధంగా తరచూ తిరుగుతూనే ఉండేవారంట. మళ్ళా చివరికి వచ్చేటప్పటికి కొన్ని రోజుల తర్వాత గొలగమూడే వచ్చారు. గొలగమూడి ఎక్కువ వచ్చేవాళ్ళు. ఏ ఊరన్నా వెళ్ళినా మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత గొలగమూడి వచ్చేవాళ్ళు. గొలగమూడి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు. అంటే ఎక్కువగా ఉండేది గొలగమూడిలో, మిగతా అన్ని ఊళ్ళు వెళ్ళి వచ్చేవారు స్వామివారు. గొలగమూడిలో వెళ్ళి వచ్చిన అక్కడ స్వామివారికంటూ ఏమీ ఏర్పాటు లేదు కదా ఉండడానికి. అక్కడికి గొలగమూడి వెళ్ళిపోయి దేవాలయంలో కానీ, స్కూల్ ఉంది కదా, స్కూల్ కానీ, ఊరి చివరల చావిళ్ళు ఉంటాయి, పశువుల చావిళ్ళు, లేదంటే చెట్ల కింద, వేప చెట్టు కింద అలాగ ఉండేవారు. వర్షానికి తడుస్తున్నా, ఎండకి ఎండుతున్నా ఎంతోమంది బతిమలాడేవారంట రమ్మని చెప్పేసి. ఎప్పుడైనా భక్తులు మరీ ప్రియభక్తులు బతిమలాడితే ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వరండాలోనే ఉండేవారంట, కానీ గడప దాటి లోపలికి ఎప్పుడు వెళ్ళేవారు కాదంట. ఎప్పుడైనా ఎవరింటికైనా అలాగ వెళ్ళి అక్కడ దుని వేశారంటే వాళ్ళు ఇంకా అదృష్టవంతులు ఇంకని అందరూ అనుకునేవారంట. ఎంతోమంది బతిమలాడేవారు, కానీ ఎప్పుడు ఎవరింటి లోపలికైతే ఎప్పుడు వెళ్ళలేదు.
ఎవరైనా స్వామివారికి ఆకలేసినప్పుడు ఎవరైనా పెట్టకుండా ఉన్నారనుకోండి, ఎప్పుడైనా అడిగేవారంట స్వామి ఎవరినైనా ఏమైనా పెట్టమని. ఆ సంచారం చేసేటప్పుడు ఆ ముందర టైంలో అడిగితే ఎవరైనా లేదు అని అంటే ఉట్టి మీద ఆ పలానా చోట అక్కడ ఉంది, పలానా డబ్బాలో ఇది ఉందని అడిగేవారంట. అప్పటికే స్వామివారికి వెంకయ్య సామాన్యుడు కాదు, వెంకయ్య స్వామి సామాన్యుడు కాదని పేరు వచ్చేసేసింది. కానీ ఎవరైనా స్వామికి ప్రేమతో తీసుకొచ్చినా లేకపోతే మామూలుగా స్వామివారు అడిగింది పెట్టినా కూడా 10 రెట్లు వాళ్ళకి వచ్చేదంట. స్వామివారు ఎప్పుడు అగ్నిగుండం వేశారనుకోండి, దానికి కనీసం 4 అంగుళాలు దూరంలోనే తలపెట్టి పడుకునేవారు. సామాన్యమైన విషయం కాదు కదా అది, అంత చిన్న విషయం కాదని అందరూ అనుకుంటారు. స్వామివారి అగ్ని ద్వారా ఎంతోమంది కర్మలను తీసేసేవారు.